వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ వరల్డ్. ఫస్ట్ టైం మా మమ్మీ తోటి వ్లాగ్ చేయబోతున్నాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సో ఇప్పుడు నేను మా మమ్మీ కలిసి మా ఇంటి ముందు చెట్లు పెట్టబోతున్నాం. సో మీరైతే ఇప్పుడు చూసేయండి. హాయ్ చెప్పు. హాయ్. ఎన్నో రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను అనమాట, ఇంట్లో పూల మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలి, ఫ్లవర్స్ అన్నీ ఉండాలి ఇంట్లో అని చెప్పేసి. సో ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసిందనమాట. సో నా కళ నెరవేరిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అమ్మాయిలకి మెయిన్గా నచ్చేదే పూలు అనమాట. సో ఆ పూలు అనేటివి బయట దొరకడం, బయట కొనుక్కోవడం, పక్కింటి వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో తీసుకోవడం అంత బాగోదు. సో మన ఇంట్లోనే అన్నీ ఉంటేనే బాగుంటుంది అనమాట. సో అలాగే ఈ రోజైతే వచ్చేసింది. సో ఇంట్లో పూల మొక్కలు నాటడం. సో ఇంటి ముందు మొత్తం క్లీన్ చేసేసుకొని, చుట్టూ కట్టుకొని, ఏవి రాకుండా ఉండి మొత్తం క్లీన్ చేసేసుకొని పూల మొక్కలను అయితే నాటుతున్నాం అనమాట. సో మెయిన్గా పూలల్లో మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే మల్లె చెట్టు అనమాట. సో మల్లె చెట్టుకి ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్. అండ్ అలాగే సీజనబుల్ అయితే దీనికి మామూలు రేటు ఉండదన్నమాట. సో చాలా రేటు ఉంటుంది మల్లె పూలకి, మల్లె చెట్టుకి. సో మల్లె చెట్లు పెంచుకోవడం కూడా ఇప్పుడు చాలా అంటే చాలా తగ్గిపోయాయి. అప్పట్లో మల్లె చెట్లు అనేవి చాలా పెంచుకునేవారు, కానీ ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు బయట తప్ప. It's the day you've come along to this beautiful world, and I'm thinking of you. Yes, I'm here, far away from where you are. I'm sorry, I can't be there. పూలల్లో ఇంకా పిచ్చిగా నచ్చే పూలు ఏంటంటే రోజెస్ అనమాట. సో రోజెస్ అంటే అమ్మాయిలకి పిచ్చి, మామూలు పిచ్చి కాదు. అండ్ ఒక్కరోజు తలలో పెట్టుకున్నా కానీ ఆ అమ్మాయికి అందం వస్తుంది, ఆ జడకు కూడా అందం వస్తుంది అనమాట. సో రోజెస్లో కూడా చాలా చాలా కలర్స్ ఉంటాయి. బ్లూ, పింక్, ఎల్లో, వైట్, రెడ్ కలర్ అండ్ ఇలా చాలా కలర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇంట్లో పూలను పెంచుకుంటే ఎంతో బాగుంటుందన్నమాట. సో అప్పట్లో పెరట్లు ఉండేటివి. సో పెరట్లో అన్ని రకాల చెట్లు, పూలు ఇవన్నీ పెంచేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నాయి పెరట్లు, ఆ తోటలు, ఆ చెట్లు? సో ఎక్కడ కనిపించట్లేదు. పూలు కావాలన్నా, ఏమైనా కావాలన్నా కానీ బయట షాప్లలో కొనుక్కొచ్చుకోవడమే, బండి మీద అమ్ముతారు కదా. సో అన్ని రకాల పూలు అనేటివి ఇప్పుడు బయట దొరుకుతున్నాయి అన్నమాట. సో అప్పట్లో అయితే బంతి పూలని, దుర్గబంతి పూలు, కనకాంబరాలు, డిసెంబర్ పూలు, సన్నజాజి పూలు, మల్లెపూలు, ఇలా పూలల్లో చాలా చాలా రకాలు అయితే ఉండేటివి అనమాట. సో మా ఇంట్లోనే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా రకాల పూలు అయితే మేము పెంచాము. బట్ ఇప్పుడు అయితే పూలు మొత్తం కరువైపోయాయి మాకు. మేము చిన్నప్పుడు అన్ని రకాల పూలు పెట్టుకున్నాం అనమాట. సో మా అమ్మమ్మ ఎంతో కష్టపడి అండ్ ఇష్టంగా అన్ని రకాల పూలు పెంచింది. సో మాకు మంచి మంచి పూలు ఉండేటివి, కానీ ఇప్పుడు పెట్టుకుందామంటే పూలే కరువైపోయాయి అనమాట. అలా మారిపోయింది మొత్తం సొసైటీ అదంతా. సో ఏది కావాలన్నా మనకి బయటనే దొరుకుతుంది, బయటనే కొనుక్కోవాలి. సో ఇప్పుడు ఎవరికి అంతగానో ఓపిక ఉంటుంది ఇంట్లో చెట్లు పెంచుకోవాలి అన్నీ అని చెప్పేసి. సో ఎవరికి అంత ఓపిక ఉండదు. అండ్ అలాగే దాన్ని చూసుకునేంత టైం కూడా ఉండదు. ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి, ఎవరి బిజీ వాళ్ళకే ఉంటుంది కదా. సో ఏదైతే ఏంటి, సో నేనైతే నేను అనుకున్నాను, సో మా ఇంట్లో కూడా పూల చెట్లు నాటాలి, పూలు పెంచుకోవాలి, బాగుంటుందని చెప్పి. సో మనం మొక్కలు నాటితే కూడా ఇంకా మంచిదే కదా మనకి. సో అలాగని నా డే అయితే వచ్చేసింది. సో నేను కూడా మా ఇంట్లో మొక్కలు పెట్టాను, అవి రావాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను పెట్టింది మల్లె చెట్టు అండ్
మందారం చెట్టు అండ్ ఇంకొకటి రోజ్ చెట్టు అండ్ ఇంకొకటి చక్రం పూలు దేవుడికి పెడతారు కదా, సో ఆ చెట్లు అయితే పెట్టాను అనమాట. సో మనకి చెట్లు బాగా పెరగాలంటే వర్షాకాలం బాగుంటుంది. వర్షాకాల సీజన్లోనే మనకి చెట్లు అనేటివి బాగా వస్తాయి అన్నమాట. సో ఎవరైనా చెట్లు నాటని వాళ్ళు ఉన్న పూలు మొక్కలు పెంచుకోవాలనుకున్న ఒక కుండీ తీసుకొచ్చుకొని అందులో ఎర్రమట్టి వేసుకొని మనకి నచ్చిన చెట్టు, రోజ్ చెట్టు అయితే రోజ్ చెట్టు, మల్లె చెట్టు అయితే మల్లె చెట్టు ఇలా పెంచుకున్నా కానీ ఓ మూలనైతే ఉంటుందన్నమాట చెట్టు అనేది. దానివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మనకే ఇంకా మంచిదన్నమాట చెట్లు ఇంట్లో ఉంటే. సో మీరు కూడా చేయండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.